రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ జనసమితి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అందరి కలల్ని నెరవేరుస్తున్నామని ఆచార్య కోదండరాం తెలిపారు. ఆనాడు జేఏసీలో పనిచేసిన కార్యకర్తలకు 50 మంది తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. ఆ రోజు నిజానికి ఎట్లయినా చేసి ఆపాలని ఆంధ్ర పార్కులు అనేక కుట్రలు పన్నిండ్రు. ఆఖరికి పార్లమెంట్ లో కూడా బిల్లు రాకుండా పెప్పర్ స్ప్రే చేసిండ్రు. రకరకాలైనటువంటి దుష్ట ప్రయోగాలు చేసిన పన్నాగాలు పన్నిన మొత్తం మీదనైతే అది సోనియా గాంధీ గారు పట్టుదల కారణంగా, అదే విధంగా ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందించినటువంటి మద్దతు, మీరా కుమార్ గారు ఆ రోజు సభను ఒక నియమబద్ధంగా నడపటం వల్ల మొత్తంగా తెలంగాణ నాయకత్వం పార్లమెంటులో ప్రత్యేకించి ఎంపీలు ఆడ గట్టిగా నిలబడి పోరాటం చేయటం వల్ల బిల్లు పాస్ అయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ లక్ష్యాన్ని సాధించడమని సంబరపడి ఊరుకోకుండా ఇంకా ముందుకు మన ప్రయాణాన్ని తెలంగాణను ఒక ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజా తెలంగాణగా మార్చడానికి మనం అందరం ఇంకా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ప్రతిసారి అవతరణ దిన రోజు ఆ పురోగతి ఎంతవరకు సాధ్యమైంది, ఇంకా ఏం చేయవలసి ఉంటుందని సమీక్షించుకుంటూ మళ్ళీ మన ప్రయాణాన్ని రూఢిగా లక్ష్యాల వైపు, అమరులు ఏ త్యాగాలను మనం ముందు ఏర్పరిచిన ఈ తెలంగాణలో మనం సంఘటితంగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాల వైపు ఈ రాష్ట్ర ప్రయాణం సాగే విధంగా మనం చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది.